అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ పిల్లల కోసం రామాయణంలో శ్రీరాముడి ధైర్యం కథతో మీ ముందుకు వచ్చేసింది మన ఫరెవర్ ట్యుటోరియల్. చాలా కాలం క్రితం ఒక అందమైన రాజ్యంలో రాముడు అనే మంచి రాకుమారుడు ఉండేవాడు. రాముడు చాలా ధైర్యవంతుడు, అందరికీ సహాయం చేసేవాడు. రాముడితో పాటు అతని ప్రియమైన భార్య సీత, ఇంకా ఎప్పుడూ తోడుండే తమ్ముడు లక్ష్మణుడు ఉండేవారు. వాళ్ళు ముగ్గురు కలిసి అడవికి వెళ్ళేవాళ్ళు. అడవిలో వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు. ఒకరోజు రావణుడు అనే 10 తలల రాక్షసుడు సీతను చూశాడు. రావణుడు సీతను మోసం చేసి తన పుష్పక విమానంలో లంక అనే దూర ద్వీపానికి తీసుకుపోయాడు. రాముడికి చాలా బాధ కలిగింది. రాముడు తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి సీతను వెతకడం మొదలుపెట్టాడు. వాళ్లకు హనుమాన్ అనే బలమైన వానర వీరుడు సహాయం చేయడానికి వచ్చాడు. హనుమాన్ ఆకాశంలో ఎగిరి పెద్ద సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు. అక్కడ సీతను అశోకవనంలో చూశాడు. హనుమాన్ సీతకు రాముడు గుర్తుగా ఒక ఉంగరాన్ని ఇచ్చాడు. అప్పుడు హనుమాన్ ధైర్యంగా రావణుడి సైన్యంతో పోరాడాడు. హనుమాన్ తిరిగి వచ్చి సీత ఎక్కడుందో రాముడికి చెప్పాడు. రాముడు వెంటనే వానర సైన్యంతో కలిసి సముద్రంపై ఒక పెద్ద వంతెన కట్టించాడు. రాముడు, లక్ష్మణుడు, హనుమాన్ కలిసి రావణుడితో అతని రాక్షస సైన్యంతో గొప్పగా పోరాడారు. మంచి మనసున్న రాముడు 10 తలల రావణుని ఓడించాడు. రాముడు సీతను కాపాడి అందరూ కలిసి సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు. మంచి ఎప్పుడూ గెలుస్తుంది. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలి. భయపడకండి. కష్టం వచ్చినప్పుడు భయపడకండి. ధైర్యంగా ఉండండి. నమ్మకం ఉంచండి. విజయం మీదే అవుతుంది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. అండ్ మళ్ళీ రేపటి మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.